గత కొంతకాలం వరకు మసకబారిన స్టడీ సర్కిల్స్ ఇప్పుడు వందల మందితో కలకల్లాడుతున్నాయి. తెలంగాణ సర్కార్ జంబో జాబ్ మేళా ప్రకటించడంతో పాటు ఉద్యోగుల ఖాళీ పోస్టులు భర్తీ కోసం నిర్దిష్టమైన చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు పొందేందుకు నిరుద్యోగులు కసరత్తు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం నిర్వహించే స్టడీ సర్కిల్స్కు నిరుద్యోగులకు పోటెత్తుతున్నారు. గ్రూప్స్ ద్వారా జాబ్స్కు ట్రై చేసే నిరుద్యోగులతో పాటు పోలీస్ శాఖలో కొలువు కొట్టేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ శ్రీలతతో మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు జాబ్ మేళా ప్రకటించింది. మునుపెన్నడూ లేని విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ విడుదల చేసిన జీవో ఆధారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పట్టణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అన్వేషణ చేస్తూ అవసరమైన శిక్షణ పొందేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు అవసరమైనటువంటి శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా అందింపచేస్తున్నారు. అయితే ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్న విధి విధానాలు, ఈ శిక్షణ సమయంలో నిరుద్యోగులకు ఏ తరహా సహకారాన్ని అందిస్తున్నారో ఇతర అనేక అంశాలపై మనం మాట్లాడేందుకు మనతో బీసీ స్టడీ సర్కిల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా డైరెక్టర్ శ్రీలత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మనకు బీసీ స్టడీ సర్కిల్ అనే ఈ విధానం ద్వారా నిరుద్యోగుల కోసం అంటే ఉచితంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ టైంలో వారికి అంటే భోజన వసతి కానీ లేకపోతే అకామిడేషన్ కానీ స్టైఫండ్ కానీ ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వ తరఫున అందిస్తున్నారు? బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ రన్ అవుతుందండి. గ్రూప్ 1కి వచ్చేసి ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంటున్నారు. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి వచ్చేసి కూడా 110 వరకు కూడా స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మనకి గ్రూప్ 1 స్టూడెంట్స్కి వచ్చేసి స్కాలర్షిప్ రూపేణా 5,000 మంత్లీ మన తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. అదే కాకుండా బుక్స్ కూడా మనము నాణ్యమైనటువంటి మెటీరియల్ కూడా వారికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్కి వచ్చేసి 2,000 స్టైఫండ్ ఇస్తున్నాము. అట్లాగే బుక్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే మన దగ్గర ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే మన దగ్గర లేదండి బీసీ స్టడీ సర్కిల్స్లో. అంటే మొత్తం మీద ఇప్పుడు ఏదైతే మనం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు నిరుద్యోగుల కోసం ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశామో, అంటే ఇప్పటివరకు ప్రస్తుతం అంటే ప్రతినిత్యం ఎంతమందికి ఇక్కడ మనం కోచింగ్ ఇస్తున్నాము, అంటే వీళ్ళ కోసం ఫ్యాకల్టీస్ని ఎక్కడి నుంచి రప్పిస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి పేమెంట్ చేస్తున్నారు? ఫ్యాకల్టీస్ వచ్చేసండి లోకల్లో వీలైతే లోకల్ ఫ్యాకల్టీ అండి, లేదా తెలంగాణ కానీ ఏపీ కానీ ఎక్కడి నుంచైనా ఫ్యాకల్టీ రావచ్చు. స్టూడెంట్స్ సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళు క్లాసెస్ రన్ చేయగలగాలి. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీనే మనం తీసుకుంటాము. ఎందుకంటే గ్రూప్ 1కి ఆర్సీ రెడ్డి లాంటి మంచి ఎమినెంట్ వెల్ నోటెడ్ స్టడీ సర్కిల్స్లో చెప్పిన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీనే మనం ఇక్కడ తీసుకుంటున్నామండి. ఆ ఫ్యాకల్టీ ఎవరైతే గుంటూరే కానీ లేదంటే కరీంనగరే కానీ హైదరాబాదే కానీ ఎక్కడి నుంచైనా రావచ్చు. వాళ్ళకి ఇక్కడ మనము పేమెంట్ వచ్చేసండి 1,500-1,000 వరకు ఉంటుంది. 1.5 సెషన్ వచ్చేసి. మన బీసీ స్టడీ సర్కిల్ కొత్త భవనంలోకి ఇప్పుడు రీసెంట్గా షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఎట్ ఏ టైం ఎంతమంది కోచింగ్ ఇచ్చే అవకాశం ఉంది, ఇందులో ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలని కల్పించారు? మన బీసీ స్టడీ సర్కిల్ ప్రీవియస్ అయితే ఓల్డ్ స్టడీ సర్కిల్లో ఉండగా కొంచెం అకామిడేషన్ మనం అకామిడేట్ చేయడానికి స్టూడెంట్స్ని ఇబ్బందిగా ఉండేదండి. ఇప్పుడు కొత్త స్టడీ సర్కిల్ మన 14th మనము రీఓపెన్ చేయడం జరిగింది. సో ఈ స్టడీ సర్కిల్లో అయితే ఇప్పుడు 500 స్టూడెంట్స్ వరకు కూడా ఎట్ ఏ టైం మనం కోచింగ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి. బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ పొందాలంటే నామ్స్ ఏమున్నాయి, అంటే ఏ తరహా ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఉండాలా లేకపోతే ఇంకేమైనా అర్హత ఉండాల్సిన అవసరం ఉందా? సార్, మన బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకోవాలనుకునే స్టూడెంట్ కంపల్సరీ మన స్టడీ సర్కిల్ వెబ్సైట్లో అప్లై చేసుకొని ఉండాలి. అట్లాగే వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ మన దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బీసీస్కి వచ్చేసి 75%, ఎస్సీకి 15%, ఎస్టీకి 10%, ఆ రేషియోలో మనము సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అట్లాగే మనకు సిజీజీ ద్వారా మనము సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో మన దగ్గర బయోమెట్రిక్ కూడా ఉంటుంది. కంపల్సరీ స్టూడెంట్ రెగ్యులర్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 75% ఎవరికైతే అటెండెన్స్ ఉంటుందో వారికే మెటీరియల్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం స్కాలర్షిప్ కూడా 75% ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇస్తాము. సో వాళ్ళకి వీక్లీ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాము ఓఎంఆర్ షీట్ ద్వారా. వాళ్ళు కంపల్సరీ వీక్లీ టెస్ట్లో అటెండ్ అవ్వాలి. వాళ్ళ మార్క్స్ కూడా మేము గూగుల్ షీట్ ద్వారా కలెక్టర్ గారికి కూడా సెండ్ చేయడం జరుగుతుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 to 5:30 అండి.
ఓకే, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక బీసీ స్టడీ సర్కిల్ దట్టు ఖమ్మంలో ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన నిరుద్యోగులు కూడా ఉన్నారు. వారిని ఇక్కడి వరకు రావడం వ్యాపారాలకు సంబంధించిన అంశం కాబట్టి వారికైనా స్పెషల్గా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ఇక్కడి వరకు రాలేని స్టూడెంట్స్కి అయితే మోస్ట్లీ ఇప్పుడు మనము కొంత ఆన్లైన్, మొన్న కరోనాకు సంబంధించి కూడా అండి ఆన్లైన్లో మనం కోచింగ్స్ ఇచ్చాము మన బీసీ స్టడీ సర్కిల్ త్రూ. ఇప్పుడు కూడా ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నామండి. ఇది వచ్చేసి టీసాట్ ద్వారా కూడా ఇప్పుడు సెక్రటరీ గారు స్పెషల్గా మన బీసీ స్టడీ సర్కిల్ త్రూ ఆన్లైన్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే ఆఫ్లైన్ మ్యాక్సిమం కూడా ఇక్కడ హాస్టల్స్లో ఉండి ఆఫ్లైన్ రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. యూట్యూబ్ ద్వారా కూడా మ్యాక్సిమం క్లాసెస్ అటెండ్ అవుతూనే ఉన్నారు స్టూడెంట్స్ కూడా. టోటల్గా ఇప్పుడు మీరు 10 years నుంచి బీసీ స్టడీ సర్కిల్ని దీనికి నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఎంతోమంది నిరుద్యోగులు కూడా ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఉద్యోగాలు, వివిధ స్థాయిలో ఉద్యోగాలు పొందిన వారు ఎంతమంది ఉంటారు? ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఇప్పటివరకు 600 అబోవ్ ఉన్నారండి. గౌట్ సెక్టార్లో సెలెక్ట్ అయినారు. ఆ 600 కాకుండా ప్రైవేట్ రంగంలో కానీ లేదా ఇంకా డిఫరెంట్ క్యాడర్లో కూడా మంచి ఉన్నత స్థాయిలో ఒక 2000 మెంబర్స్ వరకు కూడా స్థిరపడి ఉన్నారండి టోటల్గా. 9 అంటే భోజన వసతి కానీ, అకామిడేషన్ కానీ ఎక్కడైనా ప్రతి కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తూ ఉంది. మన బీసీ స్టడీలో సర్కిల్లో భవిష్యత్తులో అటువంటి ఏమైనా సదుపాయాలు కానీ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? గతంలో బీసీ స్టడీ సర్కిల్లో కూడా భోజన సదుపాయము ఆఫ్టర్నూన్ మీల్స్ ఉండేదండి, ప్లస్ టీ స్నాక్స్ కూడా ఉండేవి. బట్ ఇప్పుడు ఓన్లీ టీ స్నాక్స్ ఇచ్చేసి స్కాలర్షిప్ అనేది ఇస్తున్నాము. ఇదివరకు ఉండేది, ఫ్యూచర్లో ఉంటే ఉండొచ్చు అండి. ప్రజెంట్ అయితే లేదు, ఓన్లీ స్కాలర్షిప్ ఇస్తున్నాము ప్లస్ టీ స్నాక్స్ ఇస్తున్నాము. ఫైనల్గా వచ్చేసి మనం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగులు శిక్షణ పొందిన తర్వాత ఉద్యోగాలు రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఈ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ ఎడ్యుకేషన్ అండి తప్పకుండా మన దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్కి ఆ నాలెడ్జ్ మాత్రం ఎప్పటికీ యూజ్ అవుతుందండి. తను ఏ ఎగ్జామ్ రాయాలన్నా కానీ ఈ నాలెడ్జ్ మాత్రం 100% యూజ్ అవుతుంది. చివరిగా మేడం, మన గ్రామీణ ప్రాంతాలు కానీ ఇతర దూర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులు చాలామంది ఉంటారు. బీసీ స్టడీ సర్కిల్ యొక్క ప్రాధాన్యత, దీని ఉద్దేశానికి సంబంధించిన అవగాహన సదస్సులు కానీ ఇంకేమైనా నిర్వహిస్తున్నారా? నిర్వహిస్తున్నామండి. ఇప్పుడు సపోజ్ సివిల్స్కి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఎవ్రీ ట్యూస్డే కూడా మేము ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా అప్లికెంట్ స్ట్రెంగ్త్ పెంచడం కోసం కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేది. అదేవిధంగా అన్ని ఏదైతే డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో ఆ డిగ్రీ కాలేజెస్లో కూడా మస్ట్ అండ్ షుడ్ మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. జాబ్ మేళాస్ కూడా కండక్ట్ చేస్తామండి. ఇది ఇక్కడ మొత్తం మీద బీసీ స్టడీ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో విధి విధానాన్ని కూడా డైరెక్టర్ శ్రీలత గారు వివరిస్తున్నారు. మొత్తం మీద బీసీ స్టడీ సర్కిల్ అనే అంశం మీద ప్రభుత్వం ఏదైతే సదుపాయాలు, సౌకర్యాలు నిరుద్యోగులు కల్పిస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు వచ్చినప్పటికీ ఒకవేళ రాని వారికి కూడా ఇది ఈ ఎడ్యుకేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందంటారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించి బీసీ స్టడీ సర్కిల్ను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయంటారు. ఈ సద్వినియోగం చేసుకునే విధంగా నిరుద్యోగులు ప్రయత్నం చేయాలంటున్నారు. అంటే అన్ని విభాగాల్లో కూడా అనుభవం గల ఫ్యాకల్టీస్ ద్వారా ఈ నిరుద్యోగులకు ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తున్నందున నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. బీసీ స్టడీ సర్కిల్లో 75% బీసీలకు, 25%లో 15% ఇతర సామాజిక వర్గానికి, మరో 10% ఇతర సామాజిక వర్గానికి ఇక్కడ శిక్షణ ఇస్తున్నామంటారు. ఓవరాల్గా మొత్తం 70% బీసీలకు మాత్రం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి శ్రీలత పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో రాజేంద్ర ప్రసాద్, న్యూస్ నౌ తెలుగు, ఖమ్మం.